హాయ్ ఫ్రెండ్స్, ఇది వచ్చేసరికి కూలర్లో ఉండే వాటర్ పంప్ అండ్ ఇదైతే వర్క్ కావడం లేదు. కొన్ని టైమ్స్ వచ్చేసరికి వాటర్ అనేది పంప్ చేస్తూ ఉండదు. అది వచ్చేసరికి ఇట్లా ఫ్లోరైడ్ అంతా నిండిపోయి ఉంటుంది. ఇట్లా ఫ్లోరైడ్ నిండిపోయినప్పుడు వచ్చేసరికి మ్యాగ్నెట్ అనేది ఉంటుంది దీని లోపల, అది అనేది స్ట్రక్ అయిపోతుంది. అలా స్ట్రక్ అయిపోయినప్పుడు వచ్చేసరికి వాటర్ అనేది పంప్ చేయదు. కొన్ని టైమ్స్లో అట్లే ఆన్ చేసి పెట్టేసినప్పుడు వచ్చేసరికి ఇక్కడ వచ్చేసరికి ఫీల్డ్ ఉంటుంది. ఇదంతా మోల్డ్ చేసి ఉంటాడు. ఆ ఫీల్డ్ అనేది కాలిపోతుంది. అలా కాలిపోకుండా ఉంటే, ఒకవేళ ఈ కాయిల్ అనేది కాలిపోకుండా ఉంటే ఈ మోటార్ అనేది వర్క్ అవుతుంది. ఈ ఫ్లోరైడ్ అనేది క్లీన్ చేసుకుంటే ఇప్పుడు చూపిస్తాను. ఇప్పుడు ఇది వర్క్ అవుతుందా లేదా అనేది. దీని వైర్స్ అనేది ఇది తీసుకొని డైరెక్ట్ ప్లగ్లో చెక్కించండి. చెక్కించి స్పార్క్ వచ్చిందంటే ఈ ఫీల్డ్ అనేది బాగున్నట్లు, స్పార్క్ రాకుండా ఈ ఫీల్డ్ అనేది వెళ్ళిపోయినట్లు చూపిస్తాను. చూడండి, ప్లగ్లో పెట్టినప్పుడు లైట్గా స్పార్క్ వస్తుంది. చూడండి, ఇట్లా స్పార్క్ వచ్చిందంటే ఈ ఫీల్డ్ అనేది బాగుంది. ఫ్లోరైడ్ అనేది ఫుల్ అయిపోయి వాటర్ అనేది పంప్ చేస్తుండదు. ఇది అనేది ఫ్లోరైడ్ అనేది క్లీన్ చేసుకుంటే ఈ పంపే పనిచేస్తుంది. ఇది ఓపెన్ చేసి ఇప్పుడు చూస్తాము. ఇప్పుడు చూడండి ఫ్రెండ్స్, ముందుగా అయితే క్యాప్ ఓపెన్ చేసుకోవాలా. చూడండి ఫ్లోరైడ్ అంతా ఎట్లా ఫుల్ అయిందో. ఇట్లా ఫ్లోరైడ్ ఉంటే మోటార్ అనేది రన్ కాదు. చూడండి, దీంట్లో అంతా ఇప్పుడు చూడండి, దీని లోపల వచ్చేసరికి ఫ్యాన్ ఉంది. చూడండి, దీని లోపల ఫ్యాన్ అది అనేది తిరిగితేనే వాటర్ అనేది పంప్ చేస్తుంది. ఇప్పుడు ఒకసారి ప్లగ్లో పెట్టి చూపిస్తాను. సరే, చూడండి, ప్లగ్లో పెట్టినప్పుడు ఊరికే షేక్ ఆడుతుంది, కానీ రన్ అయితే కావడం లేదు. అండ్ ఇది ఓపెన్ చేసి క్లీన్ చేస్తాం. ఫస్ట్ అయితే మనం ఓపెన్ చేసుకొని ఈ బుషెస్ అనేది పక్కన పెట్టుకోవాలి జాగ్రత్తగా. మళ్ళా తగిలించుకోవాలి దానికే. ఈ రాడ్ అనేది బయటికి తీసేయాలి. చూడండి ఫ్రెండ్స్, ఈ రాడ్ అయితే ఇక్కడ చిలుము పట్టిపోయింది. దీన్ని అయితే బాగా నీట్గా క్లీన్ చేసుకోవాలి. కొద్దిగా ఎమరీ పేపర్ తీసుకొని క్లీన్ చేసుకోవాలి దీన్ని. చూడండి, ఎమరీ పేపర్ తీసుకొని నీట్గా నైస్గా ఈ రస్ట్ పోయేలాగా మాత్రం అనుకోవాలి దీన్ని. ఇలా తిప్పినప్పుడు వచ్చి ఇది ఫ్రీగా తిరగాలి. ఇది ఫ్రీగా తిరిగితేనే అప్పుడు అనేది మనకి మోటార్ అనేది రన్ అవుతుంది. కొద్దిగా ఆయిల్ వేసుకొని, దీనికైతే కొద్దిగా ఆయిల్ వేసుకొని దీనిలో ఫిట్టింగ్ చేసుకుంటే సరిపోతుంది. ఇంకేం లేదు. ఇంకా దీని లోపల కూడా ఒక డ్రాప్ ఆయిల్ వేసుకున్నాం. ఈ రబ్బర్ బుష్ అనేది దీనికి మళ్ళీ తగ్గించాలి. ఈ పక్కన ఒక రబ్బర్ బుష్ వస్తుంది, అది దీని లోపల ఉంది. దీని లోపల కూడా ఫ్లోరైడ్ అంతా ఉంది. కొంచెం ఎదురు కొట్టుకుంటే వెళ్ళిపోతుంది అది.
చూడండి కరెక్ట్గా ఆ బుష్ అనేది దానిలో కూర్చోవాలి రాడ్ అనేది. అంతే సింపుల్. ఇది అనేది ఇంకా క్లీన్ చేసుకోవాలి. ఇదంతా ఫ్లోరైడ్ అంతా ఓకే ఎదురు కొడితే వెళ్ళిపోతుంది. చూడండి ఫ్రెండ్స్ అంతా కొంచెం క్లీన్ చేసాం. ఈ క్యాప్ వచ్చేసి ప్రెస్ చేసి ఇక్కడ లాక్ ఉంటాయి. ఈ లాక్ వచ్చేసి మ్యాచ్ కావాలి. ఇట్లా అదిమి ఈ సైడ్ తిప్పితే లాక్ అయిపోతుంది. ఇప్పుడు పెట్టి చూపిస్తాను చూడండి ఫ్రెండ్స్. ఇప్పుడు మోటార్ అనేది తిరుగుతుంది. చూడండి ఫ్రెండ్స్ అంతే సింపుల్. ఇట్లా ఫీల్డ్ అనేది బాగుంటే ఈ మోటార్ అనేది రెడీ చేసుకోవచ్చు. ఒకవేళ ఫీల్డ్ బాగాలేకపోతే ఈ మోటార్ అనేది చేంజ్ చేసుకోవాలి. అండ్ దీని గురించి మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్.